పొట్టి సారాయి రెడ్డి, మా పొట్టి సాయి, సారాయి సాయి ఆంధ్ర రాష్ట్రానికి బ్రోకర్ నంబర్ 1 అని నేను మీకు అందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకందరికీ మేము మనవి చేస్తున్నా. వేణుంబాక విజయసాయి రెడ్డి, నెయిల్ డాట్ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ 2011, జీఫ్లెక్స్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ 07 May 2008, గ్లాడిలస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 2008, నెయిల్ డాట్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ 2004. ఇది సుజాతమ్మ వేణుంబాక కూడా ఉంది దీంట్లో. జూరీ మినరల్స్ నేహారెడ్డి పెనాక నీ కూతురు, అయాన్ రియాల్టర్స్, ఇవన్నీ మీ కంపెనీలు కావా అని అడుగుతున్నా. బ్రోకరు, దొంగ, మచ్చ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఏంది ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఎవరు? దే ఆర్ కాల్డ్ ICAI, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఏం చెప్పారు? అది మామూలు ఆర్గనైజేషన్ కాదు. పార్లమెంట్లో ఒక యాక్ట్ పెట్టి పార్లమెంట్లో పాస్ చేసి బిల్ చేసి అందరు చార్టర్డ్ అకౌంటెంట్స్, భారతదేశంలో ఉండే చార్టర్డ్ అకౌంటెంట్స్ అందరికీ ఈ ICAI వాళ్ళ భోగతాలన్నీ చూస్తారు. అంటే ప్రతి చార్టర్డ్ అకౌంటెంట్ బయటకు వచ్చి వ్యాపారాలు చేసుకోవాలన్నా, బయటకు వచ్చి అకౌంటెన్సీ చేసుకోవాలన్నా ఈ ICAIలో కంపల్సరీ సర్టిఫికేట్ తీసుకోవాలి. అక్టోబర్ 2023, 2017, 2019, 2023 వాళ్ళు ఒక లెటర్ పంపించారు. ఎవరికి పంపించారు? పొట్టి సారాయి రెడ్డికి పంపించారు. ఏమని పంపించారు? ఒరే 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 పుట్టుడా, నువ్వు పెద్ద దొంగవురా, నువ్వు మొత్తం నాకేసావురా, మొత్తం నాకేసావు, నీ మీద CBI కేసులు ఉన్నాయి, నువ్వు అర్హుడు కాదు, యు ఆర్ ఎ బ్లాక్ మార్క్ ఆన్ ద ప్రొఫెషన్ కాల్డ్ చార్టర్డ్ అకౌంటెన్సీ. నువ్వు ఒక చార్టర్డ్ అకౌంటెంట్ గా ఉండేదానికి అర్హుడు కాదు, ఇది తీసేయండి, డిస్మిస్ చేయండి, ఇది బయట వేయండి, ఇటువంటి దరిద్రుడు మాకొద్దు, మా చార్టర్డ్ అకౌంటెంట్లకి చెడ్డ పేరు తెస్తున్నాడు అని నేను చెప్పలా, ICAI చెప్పింది. పొట్టోడన్నవాడు సారాయి రెడ్డి వచ్చేసాడన్నా మీ ఊరికి అన్నాడు. ఏమవుతురా వస్తే? అన్నా వద్దనా, ఏం చెప్పురా అన్నా, ఓ పాట పాడతానా అన్నాడు. నాకెందుకు రా పాట, నువ్వు వినాల్సిందే అన్నాడు. నేను పాడినా పాట, నాకు 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 వీర నాకు అన్నా మా ఊరు నాకేసాడన్నా అన్నాడు. ఊరి నీ పడవా, ఊరు ఎట్నాకేడు రైడు అన్న. అన్న వాడు మామూలు వాడు కాదన్నా, వాడు టంగు చాలా పవర్ఫుల్ అన్నా, వైజాగ్ మొత్తం నాకేసాడు, ఇడేం మిగలేదన్నా. ఫైనల్ గా వైసీపీ నాయకుడు వెన్నుపోటు చంద్రబాబు నాయుడు అని ఇంకొకసారి అన్నారంటే మర్యాదగా ఉండదు. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయే కారణం జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డిని కూడా నేను చెప్తున్నా. వివేకానంద రెడ్డిని చంపేసింది జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి అని నేను చెప్తున్నా. మేము చెప్పలేమా? మంచి పద్ధతి అదే. మేము వెన్నుపోటు పడిచాం, మీరు మర్డర్ చేశారా? ప్రజలు జాగ్రత్తగా ఉండండి. ఒక పెద్ద తిమింగళం వచ్చేసింది, నాక్కుంటా వెళ్తుంటుంది. ఆ నాకుడు మొదలు పెడితే రిషికొండ ఒక్కసారి చూసి గుర్తు చేసుకోండి, అది మామూలు నాకుడు కాదు అని కూడా నేను మనవి చేసుకున్నా.